హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ టెక్నిక్ ని నేను పాస్ట్ 6 months నుంచి యూస్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ ని నేను యూస్ చేయడం ద్వారా ఒక స్టాక్ లో నాకు 40% రిటర్న్ వచ్చింది, ఇంకొక స్టాక్ లో 100% రిటర్న్ వచ్చింది జస్ట్ 6 months టైం ఫ్రేమ్ లోనే. అండ్ అలాగే జస్ట్ 2 days బ్యాకే నేను ఇంకొక న్యూ స్టాక్ ని కూడా యాడ్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఆ న్యూ స్టాక్ ఏంటి అండ్ నేను ఏదైతే స్టాక్స్లో 40% అండ్ 100% ప్రాఫిట్ సంపాదించానో ఆ స్టాక్స్లో అండ్ ఇప్పుడు తీసుకున్న స్టాక్లో ఉన్న ప్యాటర్న్స్, సేమ్ ప్యాటర్న్ ఏముంది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ ఈ స్టాక్స్ చెప్తున్నప్పుడు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే తీసుకోండి, ఇదే స్టాక్ని బై చేయాలి అన్న ఉద్దేశంతో చూడకండి. సో ఇక్కడ ఒక స్టాక్ ఏదైనా బెరిష్ మొమెంటంలో ఉండి ఎప్పుడైనా సరే ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చి ఇక్కడ షార్ప్గా అప్ మూవ్ వెళ్తుంది అనుకోండి, అలాంటి స్టాక్స్ని మనం ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చిన ప్లేస్లో బై చేయగలిగితే ఆబ్వియస్గా మన స్టాక్ రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయి కదా. అయితే అలాంటి స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి సంబంధించిన స్కానింగ్ని అండ్ అలాగే ఆ చార్ట్స్ని ఎలా రీడ్ చేయాలి అనే విషయాన్ని అండ్ అలాగే ఆ బ్రేక్అవుట్ ఎప్పుడు వస్తుంది అనేది ఐడెంటిఫై చేసుకుని ఎప్పుడు బై చేయాలి అనేది మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. సో ముందుగా నేను టీచ్ చేయబోయే ప్యాటర్న్ యొక్క సైకాలజీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా ఒక కంపెనీ అనేది ఇండస్ట్రీ లీడర్ అని అనుకుందాం, లేకపోతే ఇండస్ట్రీలో టాప్ 5 కంపెనీస్లో ఒకటి. సో ఏదైనా ఒక మంచి కంపెనీ, మనకు బాగా తెలిసిన కంపెనీయే స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఒక అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కరెక్షన్కి లోన్ అవుతుంది. సో ఇలాంటి కరెక్షన్స్ వచ్చేటప్పుడు స్టాక్ ప్రైస్ అనేది పడిపోతుంది అనమాట. సో దీంట్లో ఏం జరిగింది అంటే పెద్ద ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ అవ్వచ్చు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఒక లెవెల్కి బాగా పడిపోతుందో అలాంటప్పుడు చిన్న పబ్లిక్ ఇన్వెస్టర్స్ కానివ్వండి లేదా FIIs DIIs బై చేద్దాం అని అనుకుంటారు. సో ఇక్కడ నుంచి చాలా మంది ట్రేడర్స్ అక్యుములేషన్స్ చేసుకుంటూ ఉండొచ్చు, సచ్ దట్ ఈ స్టాక్ ప్రైస్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్ లోస్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే లాస్ట్ టైం ఫామ్ అయిన లో కంటే ఇంకా కింద లో ఫామ్ అవుతుంది. ఇలాంటి ఫార్మేషన్ వచ్చినప్పుడు పబ్లిక్కి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆల్రెడీ స్టాక్ చాలా పడిపోవడం చూశారు, కానీ ఇక్కడ బై చేసిన తర్వాత రివర్స్ అవుతుంది అనుకున్నారు, కొంచెమే పైకి వెళ్తుంది, బట్ నెక్స్ట్ టైం న్యూ లో ఫామ్ అవుతుంది. ఇలాంటి న్యూ లోస్ ఫామ్ అయితే మేబీ ఇంకొకసారి అలాంటి పెద్ద ఫాల్ రావచ్చేమో అన్న ఫియర్తో పబ్లిక్ ఈ రేంజ్లో ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇంకా దీన్ని అక్యుములేట్ చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇంకా అక్యుములేషన్ చాలు, దీంట్లో ప్రాఫిట్స్ తీసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్స్ తీసుకురావడం వల్ల స్టాక్ ప్రైస్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ట్రెండ్ చూస్తే అదే ఉంది. సో స్టాక్ ఎప్పుడైనా ఇలా డౌన్ ట్రెండ్లో వెళ్తూ ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సో ఈ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ అయిన ప్లేస్లో కనుక మనం బై చేస్తే ఇక్కడ నుంచి మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. అయితే ఇలాగా ప్రతిసారి ఫ్రెష్ లోస్ ఫామ్ అవడం వల్ల పబ్లిక్ అనే వాళ్ళు ఈ స్టాక్లో ఎక్కువగా ఉండలేరు అనమాట. ఎమోషనల్గా వీక్ అయిపోయి ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతారు. తర్వాత FIIs కానీ DIIs కానీ ఈ స్టాక్ ప్రైజెస్ పెరిగేలాగా చేస్తారు. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు మనకి సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ బాగా పడిపోయిన తర్వాత ఇలాంటి లోవర్ లోస్ ఫామ్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసుకొని దాని రెసిస్టెన్స్ బ్రేక్ అయిన ప్లేస్లో మనం బై చేసుకోవాలి. సో ఈ లెవెల్లో బై చేసిన తర్వాత మనం టార్గెట్ అనేది లాస్ట్ టైం యొక్క హై వరకు అన్నా పెట్టుకోవచ్చు, లేదా అంతకంటే ఎక్కువగా కూడా స్టాక్ని డబుల్ ఆర్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ ప్యాటర్న్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ స్టాప్ లాస్ చాలా చిన్నది. టార్గెట్ని స్టాప్ లాస్తో పోల్చుకుంటే 1:100 అయినా కూడా మనం తీసుకోవచ్చు. అంటే సింపుల్గా మనం ఇక్కడ బై చేసినప్పుడు స్టాప్ లాస్ అనేది ఒక 3% వరకు ఉంటే టార్గెట్ మనం 100% తీసుకోవచ్చు, లేదా 200% లేదా 300% లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అలా వదిలేయడానికి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకు అలాగే నేను ఇంత పెద్ద టార్గెట్స్ చెప్తున్నాను అంటే నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఏంటి, ఇండస్ట్రీ లీడర్స్ టాప్ కంపెనీస్, ఏదైతే ఇండస్ట్రీలో టాప్ 5 కంపెనీస్ ఉంటాయో అలాంటి కంపెనీస్లో మాత్రమే మనం ఇలాంటి ప్యాటర్న్స్ని చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ నాకు తెలిసిన తర్వాత కూడా నేను ఒక ఆపర్చునిటీని మిస్ అయ్యాను. ఆ స్టాక్ని నేను చూపిస్తాను, బట్ ఈ స్టాక్ని నేను లేట్గా క్యాచ్ చేయడం వల్ల నాకు ఆల్రెడీ 100% ప్రాఫిట్లో ఉన్నాను. అండ్ అలాగే నా ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక స్టాక్ ఉంది, అందులో నేను 40% ప్రాఫిట్లో ఉన్నాను. అండ్ జస్ట్ 2 days బ్యాకే ఒక స్టాక్ని బై చేశాను. ఆ స్టాక్ గురించి కూడా ఇందులో చెప్తాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మిస్డ్ ఆపర్చునిటీ గురించి కనుక నేను డిస్కస్ చేస్తే ఫస్ట్ షేర్ వచ్చేసి బజాజ్ ఫినాన్స్. సో ఈ ప్యాటర్న్ నాకు ఫస్ట్ టైం తెలిసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన స్టాక్ కూడా బజాజ్ ఫినాన్సే. ఈ బజాజ్ ఫినాన్స్ లో ఇలాగా స్టాక్ ప్రైస్ బాగా పడిపోయిన తర్వాత ఇలా లోవర్ లోస్ ఫామ్ అవుతూ కిందకి వెళ్తూ ఉందన్నమాట. నాకు తెలుసు బజాజ్ ఫినాన్స్ అనేది ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ స్టాక్. సో ఇలాంటి స్టాక్ లో నాకు ఎప్పుడైతే ఇట్లాంటి ఒక లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఒక ప్యాటర్న్ వచ్చిందో, ఈ ప్యాటర్న్ బ్రేక్ అయినప్పుడు ఇక్కడ నాకు ఒక బై సిగ్నల్ అనేది జనరేట్ అయింది. ఈ లెవెల్లో నేను బై చేసుకుంటే సింపుల్ గా ఈ లైనే నాకు స్టాప్ లాస్. మేబీ మళ్ళీ ఒకసారి 2 to 3% పడిపోతే నా స్టాప్ లాస్ హిట్ అయిపోయేది. ఈ లెవెల్లో అంటే 2000 రూపీస్ రేంజ్ లో బజాజ్ ఫినాన్స్ ఇక్కడ మనం నేర్చుకున్న టెక్నిక్ ప్రకారం ఒక బై సిగ్నల్ జనరేట్ చేసి అప్ ట్రెండ్ మొమెంటమ్ ని చెప్తూ ఉంది. సో ఈ లెవెల్లో మనం యూజువల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయ్యి మేబీ మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ సమ్వేర్ అరౌండ్ 3100-200 లెవెల్లో నేను ఈ స్టాక్ ని యాడ్ చేసుకున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం. ఎందుకంటే నేను ఈ లెవెల్లో ఇక్కడ బై చేసినప్పుడు యాక్చువల్గా నా టార్గెట్ అనేది ఈ లెవెల్ అంతకుముందు హైయెస్ట్ ఉంది కదా ఇక్కడ దాకా అని అనుకున్నాను. బట్ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అండ్ మార్కెట్ సిచ్యువేషన్ చూసి నేను ఇంకా ఈ స్టాక్ని హోల్డ్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ నేను ఈ స్టాక్లో డబుల్ రిటర్న్స్ వచ్చినా కూడా ఇప్పటికీ హోల్డ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇలాగా ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ వచ్చిన ఇండస్ట్రీ లీడర్స్ని పట్టుకోవడం వల్ల మనం హెవీ రిటర్న్స్ తీసుకోగలుగుతాం. అండ్ అలాగే నా పోర్ట్ఫోలియోలో ఉన్న సెకండ్ ప్రెజెంట్ స్టాక్ 40% రిటర్న్స్ తీసుకొచ్చిన స్టాక్ వచ్చేసి ఎవెన్యూ సూపర్ మార్ట్. ఈవెన్ దో మార్కెట్ అనేది బబుల్ టెరిటరీలో ఉంది అని నేను లాంగ్ టైం నుంచి చెప్తూ వస్తున్నాను, కానీ నేను డీమార్ట్ అనే షేర్ని నేను మార్కెట్ పడిపోయినా కూడా బై చేస్తాను అని నా టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పాను. అండ్ అలాగే 2020 ఎండ్లో కూడా నేను సజెస్ట్ చేసిన వన్ ఆఫ్ ది వీడియోలో డీమార్ట్ షేర్ని నేను కొంటున్నాను అని చెప్పాను. అయితే డీమార్ట్ అనేది ఫండమెంటల్గా నేను 2400 లెవెల్లో నేను బై చేసిన మళ్ళీ ఫర్దర్గా నేను ఈ స్టాక్ని రిటర్న్ ఇంకొకసారి బై చేశాను. సో అప్పుడు బై చేయడానికి రీజన్ ఏంటి అంటే రిటైల్ సెక్టార్లో ఇది ఒక ఇండస్ట్రీ లీడర్ అండ్ అలాగే లోయర్ లోస్ ఫామ్ అవుతూ ఉంది. ఇలాంటి లోయర్ లోస్ ఫామ్ అవుతూ ఇక్కడ నాకు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ని ఐడెంటిఫై చేయడం కోసం నేను ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేస్తున్నాను. సో ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్లో 2900 రీజియన్లో నేను ఈ స్టాక్ని యాడ్ చేసుకున్నాను. సచ్ దట్ ఆల్రెడీ నేను 40% ప్రాఫిట్లో ఈ స్టాక్లో ఉన్నాను. అయితే ఇది మీకు పెద్ద ఫాల్ లాగా కనిపించుండకపోవచ్చు, బట్ ఇలా అబ్జర్వ్ చేయండి. ఇలా అబ్జర్వ్ చేస్తే 3300 లెవెల్ నుంచి 2700 దాకా 25% ఫాల్ అనేది ఈ స్టాక్లో వచ్చింది. ఆల్రెడీ మార్కెట్ పెరిగిపోయిన తర్వాత మనం చూస్తే ఈ స్టాక్లో పెద్దగా పడినట్టు కనిపించట్లేదు, కానీ బట్ ఎప్పుడైతే అది తక్కువ ప్రైస్ లెవెల్స్లో ఉందో అలాంటప్పుడు ఇది క్లియర్గా ఒక 25% ఫాల్ వచ్చి తర్వాత ఇక్కడ ఒక ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ లాగా, లేదా యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చి తర్వాత బ్రేక్అవుట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక మంచి ఇండికేషన్తో మనం బై చేసుకోవచ్చు. యూజువల్గా మనకి స్టాక్ గురించి పెద్దగా ఐడియా లేదు అని అనుకుంటే టార్గెట్ అనేది 3300 దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఈ స్టాక్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి యాజ్ అన్ ఇన్వెస్టర్ దీన్ని ఇలాగా వదిలేయచ్చు. సో ఇవి రెండు నా ఓల్డ్ ట్రేడ్స్. ఈ రెండు స్టాక్స్ కూడా నా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. ఒక దాంట్లో ఆల్రెడీ 100% ప్రాఫిట్ అండ్ ఇంకో దాంట్లో 40% ప్రాఫిట్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను బై చేసిన స్టాక్ ఏంటి అంటే యాపిల్. సో ఇక్కడ ఈ స్టాక్ యొక్క చార్ట్ ని నేను చూపిస్తూ జస్ట్ నా అనాలిసిస్ ని షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇదేమి యాపిల్ స్టాక్ యొక్క రికమెండేషన్ కాదు, బట్ ట్రేడర్ సైకాలజీ వైజ్ గనక మనం ఆలోచిస్తే యాపిల్ అనేది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ అండ్ హై గ్రోత్ కంపెనీ. ఇలాంటి స్టాక్ ఆల్మోస్ట్ 40% పడిపోయిన తర్వాత ఫ్రెష్ గా ఇలాగా లోవర్ లోస్ ఫామ్ అవుతూ కిందకి ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇలాంటి ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు ఇలా నాకు ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది. దీనికి సంబంధించిన రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది అని చెప్పి నేను జస్ట్ 2 days బ్యాక్ ఈ లెవెల్లో ఎగ్జాక్ట్ గా బై చేశాను. సో ఈ స్టాక్ యొక్క ర్యాలీ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది అండ్ యూజువల్ గా దీని యొక్క టార్గెట్ నా అనాలిసిస్ వైజ్ 6000 to 6200 రూపీస్ దాకా ఉంటుంది. బట్ ఇది నా ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారం చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్న కంపెనీ కాబట్టి దీన్ని నేను జస్ట్ హోల్డ్ చేసుకుంటాను. ఒకవేళ నార్మల్ ట్రేడర్స్ ఎవరైనా దీన్ని ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు స్టాప్ లాస్ అనేది మనం ఈ లైన్ ని ఎక్స్టెండ్ చేసుకుని ఈ లైన్ ని కనుక టచ్ అవుతుంది అని అంటే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఈ స్టాక్ ని అలాగే హోల్డ్ చేసుకోవచ్చు, లేదా మైనర్ టార్గెట్స్ తో కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇలాగా నా ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన 3 ట్రేడ్స్ అనేవి నేను కామన్ ప్యాటర్న్ తో అబ్జర్వ్ చేశాను. అయితే యాక్చువల్ గా రీసెంట్ గా యాపిల్ అనే స్టాక్ ని ఫైండ్ అవుట్ చేశాను కదా, దీన్ని కొన్ని స్టాక్ స్కానింగ్ టెక్నిక్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేశాను అండ్ ఆ స్టాక్ స్కానింగ్ టెక్నిక్ మీతో షేర్ చేద్దాము అనే ఈ వీడియో చేస్తున్నాను. సో అందుకని మనం ఈ వీడియోలో హౌ టు ఫైండ్ అంటే ఇలాంటి స్టాక్స్ని ఎలా స్కాన్ చేసుకోవాలి అండ్ ఆ స్టాక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా స్టాక్ పడిపోతూ వస్తుందో అలాంటప్పుడు ఒక స్టాక్ మళ్ళీ లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయ్యి బ్రేక్ అయ్యేటప్పుడు మనం బై చేయాలనుకుంటున్నాం కదా. అయితే ఇలాంటి ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యేటప్పుడు పక్కా బ్రేక్ అవుతుంది అని చెప్పి మధ్యలో ఎక్కడో బై చేయకూడదు. పక్కాగా వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ వస్తుంది అంటేనే అలాంటప్పుడు మాత్రమే బై చేయాలి. ఎందుకు ఇలాగ
చెప్తున్నాను అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ ఎప్పుడైనా స్టాక్ కనుక ఇలా డౌన్ ట్రెండ్లో వెళ్తుంది అండ్ అలాగే ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ వస్తుంది అంటే పక్కాగా పైకి వెళ్తుంది అని కాదు. మేబీ కొన్నిసార్లు ఆ లోవర్ లోస్ అనేది కంటిన్యూ అయిపోయి ఈ డౌన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఇంకా ఎక్కువగా పడచ్చు. అందుకనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వెయిట్ ఫర్ ది బ్రేక్అవుట్. మనం వెయిట్ చేస్తే మనం బ్రేక్అవుట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఇమ్మీడియట్గా మనకి పాజిటివ్ రిజల్ట్ అనేవి కనపడతాయి. అండ్ అలాగే చార్ట్ ట్రేడింగ్ మనం నేర్చుకున్నాం అండ్ స్టాక్ స్కానింగ్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ స్టాక్ ని నేను స్కాన్ చేసింది కూడా స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ నుంచి స్కాన్ చేశాను. అండ్ స్కాన్ చేయడానికి మనం ఒక కోడ్ రాయాలి కదా, దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ అనేది నాకు డౌన్ ట్రెండ్లో ఉండాలి. యాక్చువల్గా లాంగ్ టర్మ్లో అప్ ట్రెండ్లో ఉండాలి, బట్ రీసెంట్గా డౌన్ ట్రెండ్లో ఉండాలి. సో ఎప్పుడైతే స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంటుందో ఆబ్వియస్గా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంటుంది కదా. అందుకని 5 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 21 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 52 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఈ 3 మూవింగ్ యావరేజెస్కి కింద ట్రేడ్ అవుతూ ఉంటే అలాంటప్పుడు స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంది అని నేను అర్థం చేసుకోగలుగుతాను. అండ్ ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ ఇలాగా బాగా పడిపోయిన తర్వాత ఒక లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ని నేను కొంచెం ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఇంకొక 2 lines ఆఫ్ కోడ్ రాశాను అనమాట. సో ఈ కోడ్ని మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు. దీని వెనకాల కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేను ఈ కోడ్ని జనరేట్ చేశాను. సో ఈ కోడ్ని మనం ఒకసారి స్ట్రీక్లో రాసి రన్ చేసి చూద్దాం. సచ్ దట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏవైనా స్టాక్స్ మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతామా అనేది మనకి తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక స్టాక్లో జస్ట్ 5 to 10% ప్రాఫిట్ కావాలి అని మనం స్కాన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ కోడ్ని కొంచెం ఆల్టర్ చేస్తాం. మిగిలిన లైన్స్ ఆఫ్ కోడ్ అంతా కూడా సేమ్ ఉంచుతాము. బట్ 1 day ago క్లోజ్ హయ్యర్ దెన్ 52 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటాం. అంటే ఈ స్టాక్ షార్ట్ టర్మ్లో కూడా అప్ ట్రెండ్లో ఉండాలి అని చెప్పి 52 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ఉన్న స్టాక్స్ మాత్రమే మనం అబ్జర్వ్ చేసుకుంటాం. సో స్ట్రీక్లో ఆ స్కాన్ రాయడం కోసం స్కానర్స్లోకి వెళ్ళి క్రియేట్ స్కాన్ క్లిక్ చేస్తున్నాను. సో క్రియేట్ స్కాన్లో లెటసే నిఫ్టీ 500 స్టాక్స్, సో ఇండస్ట్రీ లీడర్స్ నిఫ్టీ 500లో ఉండొచ్చు, అందుకని నిఫ్టీ 500 స్టాక్స్ తీసుకొని 1 day టైం ఫ్రేమ్లో తీసుకుంటాను. సో 1 day టైం ఫ్రేమ్ అండ్ క్యాండిల్స్టిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక స్టాక్ యొక్క క్లోజ్, అది కూడా ఎస్పెషల్లీ నిన్నటి క్లోజ్ ఏదైతే ఉందో అది మనకు కావాలి. అందుకోసం -1 ఆఫ్సెట్ పెట్టుకుంటాము. సచ్ దట్ నిన్నటి క్లోజ్ వస్తుందన్నమాట. క్లోజ్ -1 లోవర్ దాన్ 5 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉండాలి. సో అందుకని ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైం పీరియడ్ వచ్చేసి 5 మనం సెలెక్ట్ చేసుకోవాలి. డన్ క్లిక్ చేసిన తర్వాత ఇంకొక కండిషన్ రాయడం కోసం యాడ్ అనదర్ కండిషన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు 21 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంటుంది అని రాయాలి. అయితే క్లోజ్ -1 అంటే నిన్నటి క్లోజ్ని మనం చూసుకోవాలి. సో క్లోజ్ -1 అగైన్ కండిషన్లో ఇక్కడ లోవర్ దెన్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని దీంట్లో 21 days యొక్క ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు రఫ్గా 20, 21, 22 ఎగ్జాక్ట్గా 21 వాడాలి అని ఏం లేదు, 20 అయినా కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కూడా క్లోజ్ హయ్యర్ దెన్ నేను 52 తీసుకుంటున్నాను కదా, ఎగ్జాక్ట్గా 52 తీసుకోవాలనే లేదు, 50, 51, 52 ఏదైనా తీసుకోవచ్చు. బట్ యూజువల్గా జపనీస్ క్యాండిల్స్టిక్స్ బుక్స్ చదివిన వాళ్ళు ఎవరైనా కూడా 26, 52 అనే నెంబర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకనే క్లోజ్ యొక్క -1 నెంబర్ తీసుకొని ఇది హయ్యర్ దెన్. సో నేను ఒకవేళ లోవర్ దెన్ రాస్తే లాంగ్ టర్మ్ కోసం రాసినట్టు, బట్ షార్ట్ టర్మ్ కోసం రాస్తున్నాను అని అంటే హయ్యర్ దెన్ కండిషన్ తీసుకోవాలి. సో హయ్యర్ దెన్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో ఈసారి 52 అనే నెంబర్ని నేను తీసుకొని నేను డన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇప్పటిదాకా రాసిన కోడ్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ని స్కాన్ చేస్తుంది. సో ఇలాంటి స్టాక్స్లో కొంచెం సైడ్ వైజ్ మూమెంట్ ఉంటూ లేకపోతే ఇప్పుడే బుల్లిష్ రివర్సల్ వచ్చే సిగ్నల్ నాకు కావాలి. సో అందుకోసమని నేను ఇక్కడ కండిషన్ రాస్తున్నాను, నిన్న క్యాండిల్ అట్లీస్ట్ ఒక 2% పడిపోవాలని అనుకుంటున్నాను. కాబట్టి నిన్నటి యొక్క క్లోజ్ ఏదైతే ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవడం కోసం క్లోజ్ -1 రాసుకొని ఇది లోవర్ దెన్ ఉండాలి. సో దేనికంటే లోవర్ దెన్ ఉండాలి అంటే మొన్నటి యొక్క క్లోజ్ కావాలి మనకి. సో మొన్నటి యొక్క క్లోజ్ కంటే కూడా అట్లీస్ట్ 2% పడిపోవాలి. సో మొన్నటి యొక్క క్లోజ్కి ఇంటూ 0.98 చేస్తే 2% పడిపోయిన స్టాక్స్ వస్తాయి. అందుకని మొన్నటి క్లోజ్ ఇంటూ, సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఇంటూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని దీంట్లో 0.98 మనం ఎంటర్ చేసుకోవాలి. సచ్ దట్ మొన్నటి కంటే నిన్న ఒక 2% పడిపోయిన స్టాక్స్ ఏంటి అనేది మనకు కనపడుతుంది. అండ్ ఈ స్టాక్స్లో ఇవాళ మనకి బుల్లిష్ మొమెంటం కనిపించాలన్నమాట. అందుకని ఈరోజు ఓపెన్ ఏదైతే ఉందో
అది నిన్నటి క్లోజ్ కంటే కూడా హై ఉండాలి. సో హయ్యర్ దెన్ క్లోజ్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను -1 ఆఫ్సెట్ తీసుకుంటున్నాను. సచ్ దట్ నిన్నటి క్లోజ్ కంటే కూడా ఈరోజు ఓపెన్ అనేది పైన ఉండాలి. అండ్ అలాగే నిన్నటి లోని బ్రేక్ అవ్వకూడదు. సో ఈ రోజు లో ఏదైతే ఉందో అది నిన్నటి లో కంటే కిందకి వెళ్ళకూడదు. ఒకవేళ నిన్నటి లో కంటే కిందకి వెళ్ళిందంటే ఆ స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్టే. సో ఇవాల్టి లో అనేది హయ్యర్ దెన్ నిన్నటి లో ఉండాలి. సో ఆ కండిషన్ రాయడం కోసం ఇక్కడ నేను లో సెలెక్ట్ చేసుకొని లో హయ్యర్ దెన్ లో -1 రాస్తున్నాను ఆఫ్సెట్. డన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను బెరిష్ రివర్సల్ సిగ్నల్స్ కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి బెరిష్ రివర్సల్ అని నేమ్ ఇస్తూ స్కాన్ అండ్ సేవ్ చేశాను అని అనుకోండి. ఇక్కడ నాకు 2 స్టాక్స్ వచ్చాయి. ఒకటి భారతీ ఎయిర్టెల్ ఈరోజు 1.41% పెరిగింది, జేఎస్ఎల్ 1.42% పెరిగింది. సో మొత్తం నిఫ్టీ 500 స్టాక్స్లో నాకు షార్ట్ టర్మ్లో నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటే భారతీ ఎయిర్టెల్ కానీ జేఎస్ఎల్ కానీ మనకి రైట్ ఆప్షన్స్ లాగా కనపడుతున్నాయి. కానీ ఇమ్మీడియట్గా ఇట్లా చూడగానే మనం ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే హౌ టు ఫైండ్ స్టాక్స్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టెప్ 1 అనేది స్కానింగ్ అయినా సరే సెకండ్ చార్ట్ను ఒకసారి చూడాలి. చూసి మన ప్యాటర్న్లో ఉంటేనే ట్రేడ్ చేయాలి. కొన్నిసార్లు మనం రాసిన కోడ్కి ఏదైతే కరెక్ట్గా స్టాక్స్ ఉన్నాయో అవి మనకు వస్తాయి. కానీ మన ప్యాటర్న్లో ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి? అందుకనే మనం చార్ట్ని చూడాలి. సో నేను భారతీ ఎయిర్టెల్ యొక్క చార్ట్ కనుక అబ్జర్వ్ చేశాను అనుకోండి, ఇలా 1 డే చార్ట్లో అబ్జర్వ్ చేస్తే ఇలా స్టీప్ ఫాల్ అయితే ఉంది. బట్ ఇంకా సైడ్ వైజ్ మూమెంట్ రావాలి, లోవర్ లోస్ ఫామ్ అవ్వాలి. అలాంటప్పుడే మనకి ఒక ట్రేడ్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది కదా. కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఇందులో ఎంటర్ అవ్వకూడదు. బట్ ఒకవేళ ఇంట్రాడే ట్రేడర్స్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ లో 2%, 3%, 5% కోసం ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ కనుక నేను తీసుకున్నాను అంటే దీంట్లో ఎప్పుడైతే ఒకసారి స్టాక్ ఫాల్ వచ్చిన తర్వాత ఫ్రెష్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ అలాంటప్పుడు బ్రేక్అవుట్ వచ్చింది అంటే స్టాక్లో మనకి అట్లీస్ట్ 2 to 5% అనేది ఇమ్మీడియట్ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఫ్యూచర్ ఆప్షన్స్ కానీ లేకపోతే ఇంట్రాడే ట్రేడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో అలాంటి చిన్న ట్రేడర్స్ ఇక్కడ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సచ్ దట్ ఎప్పుడైతే ఇలాంటి ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ వస్తుందో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మన స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సింపుల్గా ఒక 0.5% స్టాప్ లాస్ ఉండొచ్చు. బట్ టార్గెట్ మాత్రం 2 to 5% ఉంటుంది. మనకి 1:4 or 1:5 వరకు రిస్క్ రివార్డ్ ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ లాంగ్ టర్మ్ స్కాన్ చేసుకోవాలి అని అనుకుంటే సింపుల్గా ఈ థర్డ్ లైన్లో ఏదైతే మనకి క్లోజ్ హయ్యర్ దెన్ 52 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రాసామో దాన్ని లోవర్ దెన్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ నేను ఆ కండిషన్ని లోవర్ దెన్ కింద మార్చి స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. సచ్ దట్ నాకు కొన్ని స్టాక్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను CCL ప్రొడక్ట్స్ అనే స్టాక్ని ఓపెన్ చేశాను. ఈ స్టాక్ నేను ఇప్పుడు ప్రెజెంట్ నా వాచ్ లిస్ట్లో కూడా ఉంది. బట్ నేను ఈ స్టాక్ని ఎప్పుడు బై చేస్తాను అంటే స్టాక్లో ఆల్రెడీ ఒక షార్ప్ ఫాల్ వచ్చింది కాబట్టి ఫ్రెష్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ కొంతకాలం కన్సాలిడేట్ అవ్వాలన్నమాట. ఈ కన్సల్టేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే జనరల్ పబ్లిక్, చాలా నార్మల్ పబ్లిక్, బేసిక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టాక్లో ఫ్రస్ట్రేషన్కి గురై ఎగ్జిట్ అవుతారు. ఆ ఎగ్జిట్ అయిన తర్వాత వచ్చే బ్రేక్అవుట్ ఏదైతే ఉందో దానివల్ల ఒక ఫాస్ట్ మూమెంట్ వస్తుంది. అయితే ఇదంతా పూర్తిగా కూడా నా ఎగ్జంప్షనే. ఎందుకంటే ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ రాకముందే నేను వస్తుంది అని అనుకుంటున్నాను అండ్ పైకి బ్రేక్ అవుతుంది అని అనుకుంటున్నాను. బట్ ఇది జరిగినప్పుడే నేను ట్రేడ్ చేయాలి. కాబట్టి ఇప్పటి నుంచి CCL ప్రొడక్ట్స్ అనేది నా వాచ్ లిస్ట్లో ఉంటుంది. అండ్ ఒకవేళ ఇలాంటి ప్యాటర్న్ కనుక వచ్చి తర్వాత బ్రేక్ అవుతుంటే అప్పుడు నేను కాన్ఫిడెంట్గా దీన్ని బై చేసుకోగలుగుతాను అనమాట. సో ఒక ట్రేడ్ని ప్లాన్ చేసుకునేటప్పుడు మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఈక్వల్గా ఉంటాయి. బట్ మనం వెయిట్ చేసే పేషెన్సీ అండ్ ఎప్పుడైతే మనం ప్రాపర్ సిగ్నల్ని పట్టుకొని బ్రేక్అవుట్ వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేస్తే మనకి రైట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా స్కాన్ చేస్తున్నప్పుడు మేబీ మనకు ఒక 1 month స్కాన్ చేస్తే ఒక 20-30 స్టాక్స్ రావచ్చు. సో రిపీటెడ్గా కొన్నిసార్లు సేమ్ స్టాక్స్ వస్తూ ఉంటాయి. అందుకనే 1 month స్టార్ట్ చేసినప్పుడు 20-30 స్టాక్స్ వస్తే ఒక నెలలో మనకి ఒక మంచి స్టాక్ ఆ 20-30 స్టాక్స్ నుంచి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సచ్ దట్ ఒక 6 నెలల నుంచి సంవత్సరం టైంలోనే 50% to 100% రిటర్న్స్ ఎర్న్ చేసే స్టాక్స్ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం. అండ్ ఈ వీడియో ద్వారా బెరిష్ రివర్సల్ యొక్క సైకాలజీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అలాంటి స్టాక్స్ని ఎలా స్కాన్ చేయొచ్చు, చార్ట్స్ ఎట్లా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఎప్పుడు బై చేయొచ్చు అనేది క్లియర్గా అర్థమైంది అని అనుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.